పప్పు ఉడికించే పని లేకుండా రాబోయే పండుగలకి ఈజీగా భక్షాలు చేసుకుందామా? ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా, కొంచెం ఆయిల్, వాటర్ పోసి కలిపి ఇంకొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఇంకా ఇలాచీ వేసి నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్లో బెల్లం, నెయ్యి, స్వీట్ కార్న్ పేస్ట్ వేసి దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పూర్ణం ఇంకా పిండి సేమ్ సైజులో తీసుకొని చూస్తున్న విధంగా భక్షాలు చేసుకోవాలి. ప్యాన్ పైన ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ భక్షాలు రెడీ. ఇవి స్వీట్ కార్న్ భక్షాలా లేక పప్పు భక్షాలా తేడా తెలుసుకోలేరు. ఒక్కసారి తింటే మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ రెసిపీ కూడా యాడ్ అవుతుంది. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగుతున్నాయో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.